పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ ఆయిల్ సరఫరా తీవ్రంగా దెబ్బతింటోంది. ఈ ప్రభావం మన దేశంలో స్పష్టంగా కనిపిస్తోంది. మరి ముఖ్యంగా దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత వేధిస్తోంది. ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా ఆతిథ్య రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రధాన నగరాలైన హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలో ఈ వార్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇప్పటికే ముంబై, బెంగళూరులో 20% హోటళ్లు మూతపడినట్లు తెలుస్తోంది. అటు తమిళనాడులోనూ దాదాపు 1,00,000కు పైగా హోటల్స్ మూసివేతకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వేధిస్తున్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కొరత కారణంగా హోటల్ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చిన్న మధ్యతరగతి హోటళ్లు, మెస్సులు, హాస్టళ్లపై సైతం ఈ మిడిల్ ఈస్ట్ వార్ ప్రభావం పడుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖ వంటి ప్రధాన నగరాల్లోనూ ఈ సమస్య తలెత్తుతున్నట్లు సమాచారం. తెలంగాణలో దాదాపు 1.5 కోటి గృహ వినియోగదారులుండగా నెలకు 1 కోటికి పైగా సిలిండర్లను వినియోగిస్తున్నారు. అలాగే 5 లక్షల వాణిజ్య కనెక్షన్లుండగా వినియోగం దానికి రెట్టింపు స్థాయిలో ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 25,000కు పైగా మీడియం స్థాయి హోటళ్లు, రెస్టారెంట్స్ ఉండగా చిన్న హోటళ్లు భారీ ఎత్తునున్నాయి. మెస్లు, చిన్న చిన్న రోడ్డు పక్కన హోటళ్లు లెక్కలేనన్నున్నాయి. ఇక స్టార్ హోటళ్లు, క్లబ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. చిన్న చిన్న హోటళ్లు రోజుకు 1 సిలిండర్, పెద్దవి 3 నుంచి 5 కమర్షియల్ సిలిండర్స్ ని వినియోగిస్తున్నాయి. అదే స్టార్ హోటళ్లు రోజుకు కనీసం 25 సిలిండర్లకు పైగా వినియోగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటుగా జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లోని హోటళ్లలో కూడా గ్యాస్ సిలిండర్ల వినియోగం పెద్ద ఎత్తునుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు హోటల్ ఆహారమే ఆధారంగా ఉంటుంది వారికి. ఈ కమర్షియల్ గ్యాస్ కొరతతో ఇప్పుడు హోటల్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను పూర్తిగా నిలిపివేస్తే హోటళ్లు మూతపడడమే కాకుండా లక్షలాది మందికి ఉపాధి గండిపడుతుందని వాపోతున్నారు. అటు ఎండాకాలం, పెళ్లిళ్ల సీజన్ కావటంతో హోటల్స్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గ్యాస్ కొరత కారణంగా ఎక్కడా తమకు గ్యాస్ దొరకకుండా పోతుందోనన్న భయంతో పలు చోట్ల గ్యాస్ ఏజెన్సీల దగ్గర బారులు తీరుతున్నారు పబ్లిక్. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మామూలుగా బుక్ చేసుకుంటే ఇంటికొచ్చి గ్యాస్ సిలిండర్స్ నిచ్చి వెళ్లే ఏజెన్సీలు డైరెక్ట్ ఏజెన్సీల దగ్గర క్యూ కడుతుండటంతో గ్యాస్ ఏజెన్సీలు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.